హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ దినుసుల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, అలాగే ఒక లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగు వేసుకొని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మందంగా ఉండే ఏదైనా బేషన్ అయినా కుక్కర్ అయినా తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, అలాగే కొద్దిగా బటర్ అయినా డాల్డా అయినా వేసుకొని మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లేదంటే కుక్కర్ విజిల్ పెట్టుకున్న 2-3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మష్రూమ్ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఒక బేషన్లో 2 కేజీలు బాస్మతి రైస్ని తీసుకొని కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, సాజీరా, కొద్దిగా కస్తూరి మెంతి, అలాగే యాలకులు, లవంగాలు, 2 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని రైస్ 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న మష్రూమ్స్లోకి అయితే కొద్దిగా రైస్ వేసుకొని 1 లేయర్ కింద, తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిగతా రైస్ కూడా వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైన కూడా కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలరు, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత రైస్ని చెక్ చేసుకొని నెమ్మదిగా కలుపుకొని చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.